బంజారాహిల్స్ దేవరకొండ బస్తీలో వరద పోటెత్తింది. వారం సంతలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. యూసుఫ్గూడలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలుచోట్ల ఇండ్లలోకి నీరు చేరింది. పాత బస్తీలోనూ వర్షం దంచి కొడుతోంది. ఛత్రినాక ప్రాంతంలో రాజన్న బావి, శివాజీనగర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. రవి ఫోన్ చేయరా సార్, రవి ఫోన్ చేయరా. అది ఉంటుంది సార్, రవి ఫోన్ చేయరా. అది ఉంటుంది. ఏం చేస్తుంది అన్న పుట్టుకోవాలా చూడు. రెడీ 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 అరిగట్రా అయ్యా. నిలబడేదండి. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. నాగారం, దమ్మాయిగూడెం, పోచారం, ఘట్కేసర్లో ఈదురుగాలుల వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అవసరమైతే బయటకు రావద్దని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూసీలో ప్రవాహం భారీగా పెరిగింది. వర్షం సిచ్యుయేషన్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, సిటీలో వర్షం పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉంది? అండ్ నెక్స్ట్ వెదర్ రెయిన్ అలర్ట్ ఎలా ఉంది? కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నడుములోతు నీళ్ళు వచ్చినాయి. దాంతో వాళ్ళ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశారు. ఇందాక మీరు వాటర్ లాగింగ్ చూసిరు కదా, ఏమైంది అది? సార్ అది మొత్తం వచ్చేసి ఫుల్ అయిపోయింది. వర్షం ఎక్కువ అవడంతో చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది దొరకలేదు. క్యాట్పిట్ అనేది మనం ఓపెన్ చేసి పెట్టాం ఆల్రెడీ. మొత్తం ఫుల్ జామ్ అయిపోయినాయి ఆల్రెడీ టోటల్గా. ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చారు? మేము ఇక 6 మెంబర్స్ ఉన్నాం సార్. ఒక్కొక్క లాగిన్ పాయింట్లో 6-7 మెంబర్స్ ఉన్నారు సార్. సిచ్యువేషన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. టోటల్గా వెహికల్స్ అంతా మునిగిపోయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది ఇట్లా? ఇక్కడ అమీర్పేట నుంచి ఎస్ఆర్ఆర్ వరకు ఉన్నాయి సార్. ఇక్కడ మధ్యలో వాటర్ ఫుల్ అయిపోయినాయి సార్. సో ఇది సిచ్యువేషన్. హైడ్రా సిబ్బంది మనకి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఇక్కడ బారికేడ్ ఉంది. వెహికల్స్ ని లెఫ్ట్ ఫ్రీ టర్న్ కోసం పెట్టినటువంటి డివైడర్స్ అవి. కానీ చాలా మందికి అది మునిగిపోయి కనిపించక నేరుగా వచ్చి ఆ డివైడర్నే గుద్దుకుంటున్నారు. బైకర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఏం కనిపిస్తలేదు ఎటు వెళ్ళాలనేది కూడా. పూర్తిగా దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు భారీ వర్షం, కుండపోత వర్షం కురిసింది. దీంతో మైత్రివనం సెంటర్లో, అమీర్పేట మైత్రివనం సెంటర్లో 2 రోజుల కింద ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే మనకు ఏర్పడిందో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చాలా తీవ్రమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వాసులు ఇప్పుడు ఈ మైత్రివనం సెంటర్కు అటుపక్క ఇటుపక్క పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడి కూడా కొంచెం కూడా మూవ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది. దాదాపు నాకు తెలిసి మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 8 నుంచి 10 సెంటీమీటర్లు వర్షం పడుతుంది అని పడుండొచ్చు అని ఒక అంచనా ప్రకారం అప్డేట్ చేసింది. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డివైడరు మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు అది పైనకు తేలి కనిపించింది. కానీ గంట వర్షం తర్వాత కొంచెం కనిపించింది. కానీ ఇప్పుడు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తుంది. అట్లే మనం హైడ్రా సిబ్బంది చాలాసేపటి నుంచి కూడా ఇదే వాటర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నడుము లోతులో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఎంత వాటర్ ఇక్కడ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అటువైపు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. సివిల్ పోలీసులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బైకర్స్ కానీ లేకపోతే హెవీ వెహికల్స్ ఏవైతున్నాయో కార్లు కానీ లేకపోతే ఇతర బస్సులు కానీ వాటన్నిటిని కూడా డైవర్ట్ చేసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చిక్కుపోయినటువంటి వెహికల్స్తోని వెనకకు కానీ ముందుకు కానీ మూవ్ కాలేనటువంటి సిచ్యువేషన్లో వాహనాలన్నీ ఉండిపోయినాయి.
దాదాపు గంటన్నర నుంచి ఇదే సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే తెలియక ఇక్కడ ఆ డివైడర్ ఉందని కానీ లేకపోతే రోడ్డు ఉందా లేదా గుంతలునే తెలియక వచ్చిన చాలా మంది దాంట్లో మునిగిపోవడంతో హైడ్రా సిబ్బంది వాళ్ళకు హెల్ప్ చేసి ఆ వెహికల్స్ని బయటకు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఆ కార్లు అయితే వాటర్ లోతు అంచనా వేయకుండా లోపలికి రావడంతో ఆ సైలెన్సర్లు మునిగిపోయి వెహికల్ ఇంజన్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది. అవి స్టార్ట్ కాకపోవడంతో వాటిని కూడా నెట్టుకుంటూ బయటకు తీసుకుపోయారు హైడ్రా సిబ్బంది. ఇంకపోతే హెవీ వెహికల్స్ అంటే బస్సులు కానీ లేకపోతే ఇంకా వేరే వెహికల్స్ వచ్చినప్పుడు పక్కనటువంటి బైక్ కానీ లేకపోతే కార్ కానీ అది సగానికంటే ఎక్కువ లోతులో నీరు అనేవి వెహికల్స్ మీదకి రావడంతో అవి వాటర్లో ఇట్లా తేలియాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంటే వాటర్లో తేలిపోయినాయి ఆ వెహికల్స్ అనేవి. సో మనం ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా చూసి ఉండము. గతంలో ఒకసారి భారీగా కురిసినటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి కూడా పూర్తిగా వాటర్లో కొట్టుపోయినటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో వర్షం పడడం అనేది ఇటీవల కాలంలో ఇదే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఇదే మైత్రివనం సెంటర్లో లాస్ట్ టైం కురిసినటువంటి వర్షాలకి వర్షం కురిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి వాటర్ లాగింగ్ పాయింట్స్ నుంచి అవి క్లియర్ చేయడంతో వాటర్ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ దాదాపు ఇప్పుడు వర్షం కూడా కొంచెం తగ్గింది. అప్పుడు భారీ వర్షం కురిసింది, ఇప్పుడు కొంచెంగా వర్షం ఉంది. కానీ వాటర్ మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు, అదే స్థాయిలో మెయింటైన్ అవుతుంది. అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేసేటువంటి సిచ్యువేషన్ కానీ ఆ టైం కానీ వాళ్ళకు హైడ్రా సిబ్బందికి దొరకట్లేదని మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ కానీ ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకపోతే ఇప్పుడు ట్రాఫిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది ఆగిపోయింది. ఇక్కడ మనం ఈ మైత్రివనం సెంటర్లోనే అటు కూకట్పల్లి వైపు ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళేటువంటి ఆ సైడు అటువైపు వెహికల్స్ ఆగిపోయినాయి. ఇటువైపు పంజాగుట్టకు సైడ్ వెళ్ళేటువంటి వెహికల్స్ కూడా యువతల పక్కన ఆగిపోయినాయి. ఇటు యూసుఫ్ గూడ సైడ్ వెళ్ళేటువంటి రూట్లో కూడా అక్కడ కూడా ఆగిపోయినాయి. పూర్తిగా ఎక్కడ కూడా వెహికల్స్ అనేవి మూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఎంతసేపటికి క్లియర్ అవుతుంది ఏంది అనేటువంటి అవకాశం అయితే మనకు తెలియట్లేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. కానీ ఇటు ట్రాఫిక్ కానీ ఇటు హైడ్రా కానీ చాలా మటుకు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కొంచెం వాటర్ క్లియర్ అయితే కనుక వెహికల్స్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళు తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వెహికల్స్ కాకుండా ఇక్కడకు మైత్రివనం అంటే ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి, ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, అదేవిధంగా ఆఫీసులు కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడకు ఆఫీస్ టైంకి బయలుదేరేటువంటి సిచ్యువేషన్లో ఈ వర్షం ఒక్కసారిగా కుండపోత వర్షం పడడంతో టూ బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మూవ్ కాలేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. చాలామంది గొడుగులు కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా ఈ జాకెట్లు కానీ ఏవి కూడా తెచ్చుకోలేదు. దాంతో చాలా ఇబ్బంది అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మూవ్ కాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కొందరైతే పూర్తిగా తడిచిపోయారు. భారీ వర్షాలకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దాంతో చాలా ఇబ్బంది అనేది తలెత్తింది. ఒకసారి అక్కడ మనం చూడాలి. ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా వెళ్దామని, వర్షం తగ్గింది కదా వెళ్దామని ప్రయత్నం చేశారు. కానీ వెళ్ళలేని సిచ్యువేషన్లో ఒక్కసారి వెహికల్స్ అన్ని కూడా ఆ లోతు అంచనా వేయలేక ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోయినాయి. ఒక వెహికల్ ఆగిపోతే హైడ్రా సిబ్బంది వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఒక కారు, ఇది వెహికల్ ఫుల్ అంటే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వచ్చింది. దాంతో ఇప్పుడు చూడండి ఒక బైకర్ కూడా డివైడర్ ఉంది తెలియక దాన్ని గుద్దుకున్నాడు. ఇప్పుడు వెనక్కి రాలేడు, ముందుకు పోలేడు, వెహికల్ ఆగిపోయింది. దాని ముంగట ఒక కారు చూద్దాము. ఆ కారు ఊగుతుంది, వాటర్లో తేలిపోతుంది పూర్తిగా. అది ఇక్కడ వాటర్ ఫుల్గా స్టాగ్నేట్ అయిన తర్వాత లోతు అంచనా వేయకుండా ఆ కారు వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని తిరిగి స్టార్ట్ చేసే ప్రయత్నం చేసారు వాటర్ తగ్గినాయి అనుకొని. కానీ మళ్ళీ అది వాటర్లోనే ఊగుతుంది. ఎక్కడ కూడా ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళలేకుండా. వెనకాల పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ కూడా తగులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మనకు ఈ మైత్రివనం సెంటర్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే వెహికల్స్ అన్నీ కూడా వాటర్లో ఉండిపోయినాయి. ఒకవేళ ఈ మైత్రివనం సెంటర్కు రానటువంటి వెహికల్స్ అన్ని కూడా అటు కుకట్పల్లి సైడ్ ఉండేటువంటి పోయేటువంటి వెహికల్స్ అటు సైడ్ ఆగిపోయినాయి. ఇటు పంజాగుట్ సైడ్ వెహికల్స్ ఇటు సైడ్ ఆగిపోయినాయి. యూసుఫ్ కూడా సైడ్ అన్నీ కూడా ఇవన్నీ ఆగిపోయినాయి. ఇంకపోతే ఈ వాహనదారులు కాకుండా పాదాచారులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ ఉన్నటువంటి షాపుల దగ్గర నిలబడి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు బయటకు అంటే ఈ వాటర్లోంచి ఎక్కడ కూడా ఎటుపక్క మూవ్ కావాలన్నా కూడా నడుములోతు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎటువైపు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. దీంతో ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఉందో ఆ షాపుల దగ్గర అక్కడ పూర్తిగా నిలబడిపోయారు. ఇంకపోతే ఇప్పుడు కార్లు కానీ బస్సులు కానీ ఏవి కూడా
మూవ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ఎక్కడికక్కడ కూడా పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ముందస్తుగానే ఇటు వాతావరణ శాఖ కానీ, హైడ్రా టీమ్స్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ అన్నీ కూడా వీళ్ళకి అందరికి కూడా హైదరాబాద్ పబ్లిక్కి అలర్ట్ ఇచ్చినాయి. దాదాపు 4 నుంచి 7 గంటల వరకు భారీ వర్షం కురుస్తుందని చెప్పింది. క్లౌడ్ బరెస్ట్ అనేది ఉంటుంది, హెవీ స్టామ్స్ ఉంటాయని కూడా చెప్పారు. దాని ప్రకారమే కరెక్ట్గా అంచనాకు అనుగుణంగానే ఈరోజు భారీ వర్షం పడింది. దీంతో ఈ మైత్రివనం సెంటర్లో పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనము అబ్జర్వ్ చేయొచ్చు. ముందుగానే చాలా మందికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో వర్షం ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఈ స్థాయిలో వాటర్ అనేవి ఆగిపోతాయన్నటువంటి అంచనా లేకపోవడంతో, వాళ్ళు ఊహించకపోవడంతో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వచ్చే రూట్లో అనుకొని వచ్చేసారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఆగిపోయారు. ఇప్పుడు వెహికల్స్ వెళ్ళాలంటే ఇవి పూర్తిగా సైలెన్సర్లు, టైర్లు, ఈ భారీ వాహనాలు అంటే బైక్స్ కాకుండా మిగిలిన వెహికల్స్ అన్ని కూడా సగం వరకు వస్తున్నాయి. బైక్స్ అయితే పూర్తిగా మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఈ మెట్రో పిల్లర్ ఆనుకొని ఉన్నటువంటి ఆ రోడ్డు పక్క నుంచి వెళ్తేనే కొంచెం సగం వరకు ఉంటుంది. కానీ మిగిలిన కొంచెం ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా అవి వాటర్లో పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. మరోవైపు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ కూడా కనీసం మూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక్కడ ఒక వెహికల్ ఆగిపోవడంతో దానికి ట్యూషన్ కట్టుకొని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. బైక్లు ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వెహికల్స్ ఒక్క దగ్గరకు వచ్చి ఆగిపోవడంతో ట్రాఫిక్ అనేది మూవ్ అవ్వట్లేదు. దీంతో చాలా ఇబ్బంది ఉంది. ఒకవేళ వెహికల్స్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాటర్లో సైలెన్సర్ మునిగిపోయి స్టార్ట్ కాని సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ ఆన్లో ఉన్న వెహికల్స్ని కొంచెం స్పీడ్గా నడిపించుకుంటూ వెళ్ళాలన్నా కూడా అవి లోపలికి వెళ్ళిన తర్వాత ఆగిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది ఇటు గొడుగులు తెచ్చుకోలేదు, అదేవిధంగా వాళ్ళు జాకెట్లు కూడా తెచ్చుకోలేదు. దాంతో కొందరు వాటర్లో తడుచుకుంటూనే, వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. గత 2-3 రోజుల కింద కూడా ఇదే మైత్రివనం సెంటర్లో ఇదే స్థాయిలో వర్షం పడింది. అప్పుడు కూడా భారీగా వర్షం రావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే అప్పుడు కొంత తొందరగానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ క్లియర్ అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ చేసేటువంటి సమయం కానీ లేకపోతే సిచ్యువేషన్ కానీ కూడా దొరుకుతలేదు హైడ్రా సిబ్బందికి. దాంతో అది క్లియర్ చేయాలన్నా కూడా అది సాధ్యం కాకపోవడంతో వెహికల్స్ని ట్రాఫిక్ని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ వాటర్ అనేది కూడా అట్లనే ఉండిపోయింది. వాహనదారులు ఎవరు కూడా మూవ్ కాలేని సిచ్యువేషన్ ఉంది. నెట్టుకుంటూ బయటకు వెళ్తున్నారు. అటువైపు పాదచారులు కానీ లేకపోతే ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళందరూ బస్సుల కోసం కానీ ఆటోలు కానీ ఆశ్రయించే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేకపోవడంతో ఇక్కడే షాపుల దగ్గర ఉండిపోతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ ఈ అమీర్పేట్తో పాటు హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన ప్రతి చోట కూడా సిచ్యువేషన్ ఇట్లాగే ఉంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మైత్రివనం దగ్గర సిచ్యువేషన్ మాత్రం ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. వెహికల్స్ అన్ని కూడా ఆగిపోవడంతో వెనకాల ట్రాఫిక్ ఆగిపోతుంది. దీంతో కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ అనేది అట్లా ఉండిపోతుంది. అయితే వీళ్ళు హైడ్రా కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు, వెహికల్స్ని నెట్టుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2 టీంలు ఉన్నాయి, 2 టీంలు కూడా ఇదే పనిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడైతే వర్షం తగ్గింది. ఇంకొచ్చేపటికి ఈ వాటర్ క్లియర్ అయితే కనుక ట్రాఫిక్ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ పాదచారులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇది ఎందుకు ఇట్లా ఉంటుంది, లాస్ట్ టైం కూడా ఇదే వాటర్ ఆగిపోయింది, ఇప్పుడు కూడా ఇట్లనే ఆగిపోతున్నది. సో కొంచెం దీన్ని పట్టించుకొని దీన్ని క్లియర్ చేసే విధంగా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు సౌజన్య.